ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ యాక్చువల్గా తిరుగుతున్నాం. అయితే ఇప్పుడు ఏదైతే మీరు అందరూ ఉండారు, ఒక్కసారి మీ ఫ్లడ్ లైట్లు మీరు ఏదైతే లైట్లు వేసుకొని ఉన్నారు లైట్లు ఆపేస్తే మనం ఎక్కడ ఉన్నాం అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి ఆపండి చూస్తాం. ఆ లైట్ కూడా ఆపమ్మా. ఇలా యాక్చువల్గా నువ్వు లైట్ ఉండవు, నువ్వు లైట్ వేసి ఉండవు. ఇది నీ లైట్ కూడా ఆపి. సరే, ఇలాంటి వాతావరణంలో వీళ్ళు ఉండారు. వీళ్ళు ఉండేది పొల్లుకట్ట పక్కన చిన్న ఇల్లు, ఒక్కొక్కరికి ఒక రూమ్. ఆ రూమ్లోనే 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ ఉన్నారు. సరే, మీరు ఎట్టా కట్టిన ఇల్లు ఇవ్వలేరు, ఇవ్వగలరు, ఇవ్వచ్చు, కానీ ఇవ్వరు. ఎందుకంటే అవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది. సరే, చిన్న లైట్ ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు, తుఫాన్ వచ్చి నెల అయిపోయింది, దాటిపోయింది. లైట్ కూడా చేయలేకుండా ఉంటే ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు నేను మొన్న 49 అంటే యాక్చువల్గా దీనికి ముందు రోడ్లో తిరిగి ఒక నెల అయింది. తుఫాన్ వచ్చిన తర్వాత తిరిగాను. అక్కడ ఇళ్ల మీద చెట్లు పడి ఉన్నాయి, రేకులు ఇళ్ళు. అవి కొట్టమని రిక్వెస్ట్ చేశారు, అవి చెప్పడం కూడా జరిగింది. అవి కూడా చేయలే. నేను అధికారులకు ఒకటే చెప్తున్నాను, మీకు అందరికీ తెలుసు, హుద్హుద్ తుఫాన్ వస్తే 17 రోజులు నేను విశాఖపట్నంలో కూర్చున్నా. పరిపాలన అంటే చెప్తాను చూడండి. ముందు రోజు నైటు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదేశించారు, రేపు మార్నింగ్ నువ్వు విశాఖపట్నంలో ఉండాలని. నేను కారులో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తెల్లవారు 5కి పోయా. రాత్రి 10 గంటలకు ఆదేశిస్తే తెల్లవారు 5కి విశాఖపట్నం ఉండా. విశాఖపట్నం నేను పోయి గెస్ట్ హౌస్ దగ్గర కారు పెట్టగానే ఫస్ట్ నా బెంచ్ కారు మీద చెట్టు ఇరిగి పడిపోయింది, బెంచ్ డ్యామేజ్ అయిపోయింది. అలాంటి పరిస్థితి. అక్కడ అన్ని చెట్లు పోయినాయి. ఒక్క చెట్టు కూడా ఉండలా. మొత్తం రోడ్లలో ఉన్న అన్ని చెట్లు ఇరిగి పడిపోయినాయి. అసలు కదలటానికి లేకుండా ఉండింది. కేవలం 24 గంటల్లో మొత్తం క్లియర్ చేసాం. 24 గంటలు. చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు అక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు సీఎంగా ఉన్నారు. 10 రోజులు విశాఖపట్నం కదల్లా. నేను 17 రోజులు కదల్లా. ఎలా అంటే ప్రజలకి ఎంత నమ్మకాన్ని కలిగించామంటే, చెట్లన్నీ కొట్టేస్తే మొత్తం కొట్టేసాం, ఎక్కడెక్కడ వేసాం. దీపావళి వచ్చేసింది. దీపావళి 15వ రోజు వచ్చింది. అందరూ ఏం చెప్పారంటే, ఈ దీపావళి కానీ టపాసాలు కాలిస్తే ఈ చెట్ల కొమ్మలు ఏదైతే కొట్టిపడేశారో దానివల్ల ఫైర్ అయ్యి ఇల్లు కాలిపోవాలట, అట్లాంటి జరుగుతాయి అంటే చంద్రబాబు నాయుడు ఒక పిలిపిచ్చారు, దయవుంచి విశాఖపట్నంలో ఎవ్వరు కూడా టపాసాలు కాల్చొద్దు, ఈసారి ఇంట్లో ప్రమిదలు పెట్టుకోమంటే ఒక్కరు కూడా కాల్చలా. ఎందుకు కాల్చలేదు తెలుసా? మేము చేసిన పనికి, మేము చేసిన సేవకి. ఈరోజు కూడా అక్కడికి పోతే వాళ్ళు అదే గుర్తు చేస్తారు. అంతెందుకు, నెల్లూరులో 2015లో ఫ్లడ్ వచ్చింది. స్వర్ణాల చెరువు ఓవర్ఫ్లో అయిపోయింది, తెగిపోయినాయి రోడ్లు. 4 రోజులు చంద్రబాబు నాయుడు నెల్లూరులో ఉన్నాడు. నేను 10 రోజులు కదల్లా, రెక్టిఫై చేసి అంతా చేసిన తర్వాత. అంతేకాదు, ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. స్వర్ణాల చెరువులో ఈరోజు పంట కాలువలు లేవు, ఏదో 1-2 ఉన్నాయి. ఈ ఎడ్జ్లో యాక్చువల్గా ఒక ఎడ్జ్లో యాక్చువల్ ఓవర్ఫ్లో అయితే నీళ్ళు వస్తాయి. అది అవసరంలే. నేను ఇంజనీర్లతో మాట్లాడా, సిఈలు, ఎస్సీలు, డిఈలు అందరితో. ఇది అవసరం లేదు సార్, నరసింహకొండ దగ్గర పోయేదానికి వైడెన్ చేస్తే సరిపోతుంది అన్నారు. దీన్ని క్లోజ్ చేయించా, అది వైడెన్ చేశా. ఈ రోజుకి చుక్క నీళ్ళు రావట్లా. ఈ రోజుకి ఒక్క చుక్క నీళ్ళు రావట్లా. నేను పోతే వాళ్ళందరూ అంటున్నారు, సార్ మీరు 2015లో చేసిన తర్వాత ఈ రోజుకి ఇక్కడ చుక్క నీళ్ళు లేదు. అంతకుముందు ప్రతి సంవత్సరం నీళ్ళు వచ్చాయి. ఇది ప్రజాప్రతినిధులు చేయాలండి, అధికారులు చేయాల్సింది. అది కనీసం అధికారులు అయిపోయింది. ఇంకా గవర్నమెంట్ ఉండేది 2 నెలలే. 2 నెలల తర్వాత ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. మీరు చేసేది ఏం లేదు. కనీసం ఇప్పుడైనా ఇట్లాంటి పొర్లుకట్ట 48వ డివిజన్లో పొర్లుకట్ట ఏరియాలో లైట్లు లేవు. దయించి కమిషనర్ గారు ఇమీడియట్గా లైట్లు వేయండి. రేపు మా వాళ్ళు ఫోన్ చేస్తారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు ఇలా టీవీల ద్వారా చెప్తే తప్ప మీరు యాక్ట్ కారు. అందుకని టీవీల ద్వారా దయించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కటేనండి, ఏదైనా తుఫాన్లు కానీ ఏదైనా వస్తే ఈ దేశంలోనే ఎవరంటే చంద్రబాబు నాయుడు లాగా చేసినట్టు ఎవరు చేయరు. ఆయన ఖర్చు ఫస్ట్ బడ్జెట్ ఇచ్చేస్తాడు అధికారులకి, మీరు వెళ్ళిపోండి అంటాడు. ఇంకా ప్రజాప్రతినిధులతో అవసరం లేదు.
అధికారులు మీరు వెళ్ళిపోండి ముందుకు అంటాడు. అలాంటివి జరగాల. ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది. ఇలాంటి వాడు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉండారో వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. నేను ఈ మధ్య ఎక్కువగా తిరగటం ఈ పెన్నా రివర్ పక్కన ఏదైతే పులికట్ట ఉందో అక్కడ తిరుగుతున్నాను. సర్రేపాలి కాలువ కట్ట 2 పక్కల, అదేవిధంగా జాఫర్ కెనాల్ పక్కన ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం వస్తుంది. ఖచ్చితంగా ఈ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళ సమస్యల్లో మ్యాక్సిమం తీర్చడం జరుగుతుంది, చేస్తాము. ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఎందుకంటే నేను మాట తప్పని అందరికీ తెలుసు. ఖచ్చితంగా వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. నేను చాలా అవగాహన చేసుకున్నా. వాళ్ళ సమస్యలన్నింటినీ క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారితో ఇక్కడ పొల్లుకట్ట, జయలలిత నగరు, అలాగనే అరవపాలెం ఈ ఎంటర్ అయినప్పటి నుంచి ఇక్కడ దాకా ఒక 50-100 ఇల్లులు తిరిగితే ప్రతి అమ్మ వచ్చి చెప్పింది ఏంటంటే, కొద్దిగా లైట్ వేయించండి ఆయన, ఒక లైట్ వేయించండి, పాములు వస్తున్నాయి. నాకు అర్థం అవ్వట్లేదు. కనీసం ఈ పని కానీ చేయలేకపోతే, ఈ పని వాళ్ళు చీకట్లో ఉంటున్నారు, చిన్న చిన్న బిడ్డలు, ఈ కట్ట ఉంది, పాములు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో ఆ భగవంతుడికే తెలుసు. ఇక్కడ వీళ్ళందరూ ఒకప్పుడు జగన్ కావాలి అని వేశారు చాలామంది, ఒక ప్రభుత్వం తెచ్చుకున్నారు, బ్రహ్మాండమైన ప్రభుత్వం. అయితే వాళ్ళ కనీస అవసరాలు తీర్చే పరిస్థితిలో లేరు. కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మీరు కానీ ఈ యొక్క సైక్లోన్ వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయిపోయింది? నెల అయిపోయింది సైక్లోన్ వెళ్ళిపోయి. గతాల్లో సైక్లోన్ వస్తే నగరాన్ని రీబిల్డ్ చేసిన మోడల్లో చేశాం. ఆ రోజు మంత్రి గారు ఉన్నారు, నారాయణ గారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కానీ నెల్లూరుకు వచ్చి, ఇది 2015లో మనకు సైక్లోన్ వచ్చినప్పుడు అసలు నెల్లూరు మునిగిపోతే దాన్ని రోజుల్లో రెడీ చేసేయడం జరిగింది. ఇక్కడ మనుషులు నివసించే దగ్గర ఒక ఎల్ఈడి లైట్ ఉంది, ఒక లూజ్ కనెక్షన్ అయిపోయి ఉంటుంది అంతే. ఇక్కడ మొత్తం కరెంట్ పోయింది. దీన్ని దయచేసి కరెక్ట్ చేసి వాళ్ళకి కనీసం వాళ్ళ జీవితాల్లో వెలుగులైతే ఇలేరు, అది తేలిపోయింది. కనీసం ఈ లైట్, ఎల్ఈడి లైట్ మేము వేసిందే ఇవన్నీ. అప్పుడు నారాయణ గారు మంత్రి గారు ఉన్నప్పుడు, నేను మేయర్గా ఉన్నప్పుడు వేసిన ఈ ఎల్ఈడి లైట్లు కొద్దిగా కరెంట్ కనెక్షన్ ఇచ్చి ఈ ప్రజలకు సహాయం చేయండి అని కానీ కోరుతున్నా.